బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తెలంగాణలో జనసేన పార్టీ తన బలాన్ని రోజురోజుకు పెంచుకుంటోంది. కేవలం కార్యకర్తలే కాదు, ఇతర పార్టీల ముఖ్య నాయకులు సైతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వైపు చూస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్వహించిన చేరికల కార్యక్రమం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. వివిధ పార్టీల నుంచి దాదాపు 1000 మందికి పైగా జనసేన కండువాను కప్పుకున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామతాలూరి గారు ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో పలువురు 500 పైగా చేరికలు జరిగినాయి. అంతేకాకుండా షేర్లింగంపల్లి ముఖ్య సమస్యల గురించి రాష్ట్ర నాయకత్వానికి వివరించడం జరిగింది. షేర్లింగంపల్లిలో మౌలిక సదుపాయాలు లేవు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అని ప్రత్యేకంగా రాష్ట్ర దృష్టికి తీసుకెళ్దాం. దాంట్లో మా రాష్ట్ర అధ్యక్షులు ఏం చెప్పారు అంటే, ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో మనం పోటీ చేయబోతున్నాం, మాకు ఒకసారి జనసేనకు అవకాశం ఇవ్వండి, ఒకసారి జనసేనకు అవకాశం ఇస్తే ఏ విధంగా మార్పు జరుగుతుందని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో చూపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజల నుంచి చాలా మంది కోరుతున్నారు. అందులో భాగంగానే మేము కూడా షేర్లింగంపల్లి నుంచి మాకు పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉంది, జనసేన పార్టీ అవసరం ఉందని మేము కోరడం జరిగింది. తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. షేర్లింగంపల్లి నుంచి కూడా ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పోటీ బరిలో గట్టిగా ఉంటుందని మాకు రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీ వేవ్ మొదలైందని చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. దీనికి నిదర్శనమే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన భారీ చేరికల కార్యక్రమం. మదీనాగూడలో జనసేన నాయకుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పోటెత్తారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు నియోజకవర్గాల నుంచి ఏకంగా 1000 మంది నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వీరికి పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు. షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఎమ్మెల్యేలు రాజకీయాలను అడ్డం పెట్టుకుని వేల కోట్లు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. మన తెలంగాణలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ స్వరూపం గురించే వాళ్ళు ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళు స్వార్థంగా ఇప్పుడు మన షేర్లింగంపల్లి చూసుకుంటే ఆర్గపూడి గాంధీ గారు దాదాపు నాకు తెలిసి ఆయన ఒకప్పుడు ఏం లేడు, ఈ రోజు 1000 కోట్లకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు నాకు తెలిసి ఒకప్పుడు ఏం లేదు, ఇవాళ 1000 కోట్లకి వెళ్ళిపోయారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం సొంత డబ్బుతో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేస్తూ అండగా నిలబడుతున్నారని గుర్తు చేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 20 నెలలు అవుతుంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ అనేది లేదు. ఆయన సొంత డబ్బులు 110 కోట్ల రూపాయలు దాదాపు రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జన సైనికులకు ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని సందర్భాలలో ఆయన సొంత డబ్బులు దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా షేర్లింగంపల్లి గడ్డపైనే జనసేన జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మెంబర్ టు లీడర్ ప్రోగ్రాం ద్వారా రాబోయే 10 ఏళ్లలో దేశానికి నాయకత్వం వహించే లీడర్లను జనసేన తయారు చేస్తోందని అన్నారు. మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన నిలబడబోతోందని రామ్ తాళ్లూరి స్పష్టం చేశారు. 28 ఎలక్షన్ లో డెఫినెట్ గా మనం ఒక 3వ ఇంపార్టెంట్ పార్టీగా ఇక్కడ మనం ఎదగబోతున్నాం. మొత్తానికి భారీ చేరికలతో షేర్లింగంపల్లిలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.